నమస్తే. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటన ప్రపంచానికే షాక్ గురి చేసింది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోపే భారీ ప్రమాదం జరగడంతో ఇక ప్రయాణికుల కుటుంబాల్లో తీరని కన్నీరు కూడా మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాల విషయంలో మాత్రం ఇప్పటికే అధికారులు కూడా దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. ఇక ప్రధాని మోడీ కూడా ఘటనా స్థలానికి వెళ్ళి ఇక పరామర్శించారు. ఇక జరిగిన ప్రమాద ఘటన విషయంలో మాత్రం తగు కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం ప్రయాణించిన ప్రయాణికులు ఒక్క ప్రయాణికుడు తప్ప అందరూ మాజీ ముఖ్యమంత్రి సహా అందరూ కూడా మరణించినట్టు ఇక అధికారులు గుర్తించారు. దీంతో ఇక తీవ్ర దిగ్భ్రాంతిని అయితే మాత్రం ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు అలాగే అందరు ప్రజలు కూడా ఇక వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరా వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనే దానిపైన ప్రశ్నలు వచ్చిన నేపథ్యంలో అతడే రమేష్ కుమార్ విశ్వాస్గా తేలింది. 11A సీట్ నెంబర్ ఉన్న ఆ వ్యక్తి గుజరాత్లో పుట్టి పెరిగి లండన్లో మాత్రం స్థిరపడ్డాడు. అక్కడే ఇక పౌరసత్వం కూడా ఉన్నట్టయితే తెలిసింది. ఇక కొంతకాలంగా గుజరాత్కి అయితే వచ్చారు. తమ కుటుంబ సభ్యులను కూడా కలుసుకోవడానికి వెకేషన్లో భాగంగా సోదరుడితో సహా వచ్చిన రమేష్ కుమార్ విశ్వాస్ తిరిగి ప్రయాణంలో భాగంగా గురువారం అయితే మాత్రం లండన్ ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణమైన నేపథ్యంలో ఈ యొక్క ఘోర దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో భాగంగా ఎగ్జిట్ డోరు వెనకాలే 11A సీట్ ఉండడంతో అతడు బయటపడ్డట్టయితే మాత్రం అధికారులు అయితే గుర్తించారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆయన అహ్మదాబాద్ ఒక హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందుతున్నారు. ఇక మీడియా వాళ్ళు వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఒకేసారి టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఒక భారీ శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా పేలుడు సౌండ్ అయితే వచ్చింది. మేమంతా కిందికి దిగుతున్నట్టుగా అయితే అనిపించింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఒకేసారి నేనైతే కిందికి వచ్చానంటూ కూడా ఎలా బయటపడ్డానో ఎలా బతికానో కూడా నాకు తెలియదంటూ కూడా ఆయన ఆశ్చర్యం గురి చేశారు. దీంతో ఇక అదృష్టవంతుడు మృత్యుంజయుడంటూ కూడా సోషల్ మీడియాలో రమేష్ కుమార్ సంబంధించిన పోస్టులు అయితే పెడుతున్నారు. ఇక అతని శరీరాన్ని కనుక చూస్తే మాత్రం ముఖంపై మొత్తం ఇక పగిలిపోయిన ఫేసు రక్తపుతో చూన్న ఒక గాయాలు కనిపించాయి. అలాగే మంటల్లో బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే బట్టలు కూడా కాలిపోయి మసితో నడుచుకుంటూ రావడం, అంబులెన్స్ ఎక్కి కూడా వెళ్ళడంతో ఆ వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయి అంతమంది ప్రయాణిస్తున్న వాళ్ళు అంత పెద్ద ప్రమాదము ఒకేసారి ఏదైతే ఆ ఇంజన్ సంబంధించిన ఒక్కసారిగా భారీ శబ్దం రావడం, ఆ పేలుడు నుండి ఎలా బయటపడ్డాడో ఎట్లా అసలుకు ఇతనికి మరణం రాలేదు అనే దానిపైన మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి బయటికి రావడం, పరిగెత్తుకుంటూ బయటికి రావడం, చాకచక్యం రావడం వెనుకనే అతడు ఇక ప్రాణాలతో బయటపడ్డాడని కూడా కొందరు అంటున్నారు. ఆయన మాటల్లో కనుక చూస్తే మాత్రం ఎలా నేను బతకనో తెలియదు, ఒక్కసారిగా పేలుడు సౌండ్ వచ్చింది అని కూడా చెప్పారు. మేబీ ఒకవేళ ఆ డోర్ ఓపెన్ కావడం, ఆ సీటు వెనకాల ఉండడం వల్ల అతడు అటు నుండి బయటపడడానికి ఒక కారణంగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక ఈ ఘటన అనేది కన్నీళ్లు పెట్టించే ఒక పరిస్థితి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ ఘటనతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆయా కుటుంబ సభ్యుల్లో మాత్రం ఇక కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూమి చౌహాన్ అనే వ్యక్తి కూడా ఆ విమానంలో ప్రయాణించాల్సిన అవసరం ఉండే, ఆల్రెడీ రిజర్వ్ కూడా టికెట్ అయింది. కానీ ట్రాఫిక్ కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళడం వల్ల ఆ విమానాన్ని ఎక్కలేకపోయింది. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఒకవేళ సమయానికి ఆమె చేరుకుంటే మాత్రం అదే విమానంలో కూడా ఆమె కూడా మరణించే ఒక అవకాశం ఉండేదని కూడా తెలిసింది. అదృష్టవశాత్తు నేను బయటపడ్డాను, నాకు ట్రాఫిక్ కారణాల వల్ల నేను ఇరుక్కుపోయానంటూ కూడా మీడియాతో మాట్లాడుతుండగా ఆమె వివరాలు అయితే చెప్పింది. ఇలా మొత్తానికి ఈ ఘటన విషయంలో రమేష్ కుమార్ విశ్వాస్ సుమారు 40 ఏళ్ల వయసు ఉంటుంది. అలాగే గుజరాత్లో పుట్టి పెరిగిన ఇతడు లండన్లో స్థిరపడ్డాడు. ఆంగ్లో ఇండియన్గా పేరున్న ఇతడు కుటుంబ సభ్యులను చూడడానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగడం, చాకచక్యంగా ఇంత ఘోర ప్రమాదంలో తప్పించుకొని ఉండడంతో ఒక్కడే మిగిలాడు, ఒక్కడే బయటపడ్డాడు, ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడంటూ పెద్ద ఎత్తున ఇటు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మాత్రం అతనికి సంబంధించిన ఫోటోలు అలాగే ఆయన నడుచుకుంటూ వెళ్తున్న ఆ విజువల్స్ కూడా ప్రధానంగా అందరూ కూడా కొనియాడుతున్నారు. అదృష్టవంతుడు, ఎక్కడ ఏం రాసుందో ఇక అతని అదృష్టం బాగుంది, పాపం కుటుంబ సభ్యులు వాళ్ళ అదృష్టం వాళ్ళ దీవెనలు అతన్ని రక్షించాయి. అంతమంది మరణించగా ఆ ఒక్కడు బతికుండడం ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా కూడా అందరూ భావిస్తున్నారు. ఇక ప్రధానమంత్రి మోడీ కూడా అతడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి జరిగిన ఘటన విషయాన్ని అప్పటి పరిస్థితుల విషయాన్ని కూడా తెలుసుకున్నారు. అలాగే అధికారులు కూడా ఏం జరిగింది ఆ సమయంలో
ఎలాంటి శబ్దం వచ్చింది, ప్రయాణికులు ఆ సమయంలో ఎలా ఉన్నారు, ఎలా మీరు దాని నుండి బయటపడ్డారనే ఇప్పటికే విచారణ కూడా చేపట్టారు. అంటే మరి కొన్ని కీలక విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన బోయింగ్ ఎయిర్లైన్స్ సంబంధించిన ప్రమాదం మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘోర ప్రమాదంలో 242 మంది ఉండగా అందులో మాత్రం అధికార లెక్కల ప్రకారం మాత్రం ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారంటూ కూడా అధికారులు గుర్తించారు. ఇక చికిత్స కూడా కొనసాగుతుంది. ఇప్పటికే కొందరు కుటుంబ సభ్యులకు సంబంధించిన మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకి ఇవ్వడం, కొందరి గుర్తుపడనే లేకుండా ఉన్న వారిని మాత్రం ఇక DNA టెస్ట్ల ద్వారా పరీక్షించి ఆయా కుటుంబ సభ్యులకైతే ఇక అధికారులు అయితే అప్పగిస్తున్నారు. మరి విచారణలో మాత్రం ఏ విషయాలు అయితే బయటపడతాయో తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక్కడు మాత్రమే మిగిలి సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. ఇక మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడి అదృష్టవంతుడు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు రమేష్ కుమార్ విశ్వాస్ పైన మాత్రం పెద్ద ఎత్తున పోస్టులు వైరల్గా మారుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటన అనేది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మాత్రం ఇక విమానయాన సంస్థ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక బోయింగ్ సంబంధించిన విషయాల్లో పలు ప్రమాదాలు జరుగుతున్న వేళ అయితే చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, ఇంకా మరిన్ని విషయాలు అయితే ఇంకా విచారణలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.